హలో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన నంద్యాల ఫార్మింగ్. మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం. చూసుకోండి, ఎర్రగడ్డ మార్కెట్లో ఈరోజు వచ్చేసి పెద్దగా గేదెలు ఏం ఎక్కువ రాలేదు. ఎప్పుడైనా మనం గేదెలు కొనేటప్పుడు ఎవరైనా తెలిసిన వ్యక్తులను తోలుకొనొచ్చుకోవడం మంచిది. ఈ ఎర్రగడ్డ మార్కెట్ వచ్చేసి మెట్రో దిగిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్లో నడుచుకుంటైనా రావచ్చు, మరి ఆటోకైనా రావచ్చు. అన్న వాళ్ళు వచ్చేసి ఈ రెండు గేదెలు 3,20,000 చెప్పారు. 3,20,000 చెప్పి 2,45,000 2,40,000 సేల్ అయిపోయినాయి. చూసుకోవచ్చు అన్న వాళ్ళవి. చూసుకోవచ్చు 3 నెలలు, ఈయన 2 నెలలు అయిందంట. చూడండి, 2,40,000 అన్న ఇచ్చేసాడు. ఫస్ట్లో వచ్చినప్పుడు 3,20,000 చెప్పాడు. 2 నెలలు అంట, ఈయన 2 నెలలు అయిందంట. పూటకు వచ్చేసి అది 6 లీటర్లు 12 లీటర్లు ఇస్తుందంట. ఈ గేదె వచ్చేసి పూటకు 5, రోజుకు 10 లీటర్లు ఇస్తుందంట. చూడండి, అన్న వచ్చేసి హర్యానా నుంచి తీసుకొచ్చాడంట. అన్నకు బీహార్ వాళ్ళు లేబర్ వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల అమ్మడం జరుగుతుందంట. చూడండి, మంచి హెవీ సైజులు ఉన్నాయి. ఒకటి బన్నీ గేదె, ఇంకొకటి ఏమో ముర్రా గేదె. చూడండి, సూడితే ఏం లేవంట. హలో ఎవరివన్, అన్న ఈ గేదె వచ్చేసి అన్న వాళ్ళు తీసుకున్నారు. అన్న ఎంతకు తీసుకున్నారన్న? 70,000 తీసుకున్నారంట. ఎన్ని నెలల సూడితో ఉందన్న? 4 నెలల సూడితో ఉందంట. పాలు ఇస్తుందన్న? పాలు ఇస్తలేదంట. చూడండి, 4 నెలల సూడితో ఉందని అన్న వాళ్ళు 70,000 తీసుకున్నారు. ఎన్ని లీటర్లు చెప్పారన్న పాలు? నిండుపాడి మీద 8, రోజుకి 8 లీటర్లు చెప్పారంట నిండుపాడి మీద. చూసుకోండి, ఎంతకు తీసుకొచ్చో మరి మీరు కామెంట్ చేయండి. చూడండి, హలో ఎవరివన్, అన్న వాళ్ళు వచ్చేసి ఈ 2 గేదెలను తీసుకున్నారు. చూసుకోవచ్చు, ఇది మిన్నీ గేదె. అన్న ఎంత పడింది అన్న? ఇది 70,000 పడ్డదా? ఎన్నో ఈత అంట అన్న? 3వ ఈత అంట. చూసుకోవచ్చు, పాలు ఎన్ని చెప్పారన్న? పూటకు 4, రోజుకు 8 లీటర్లు చెప్పారంట. నిండు పాకం మీద ఎన్ని చెప్పారంట? నిండు సూడి మీద 5 చెప్పారంట. చూడండి, ఈ గేదె ఎంత అన్న? అన్న వాళ్ళు ఇది సూడితో ఎన్ని నెలల సూడితో ఉందన్న? 7 నెలల సూడితో ఉందంట. అన్న వాళ్ళు 50,000 తీసుకున్నారంట. ఇక్కడ డాక్టర్తో చెక్ చేపించుకున్నారంట. ఇది పాలు ఎన్ని చెప్పారన్న? పూటకు 5, రోజుకు 10 లీటర్లు చెప్పారంట. ఎన్నో ఈత గేదె అంటన్నా? ఇప్పుడు ఈంత 3వ ఈత గేదె అంట. చూసుకోవచ్చు, ఇదేమన్నా సూడితో ఉందన్న? సూడితో లేదంట. చూసుకోవచ్చు, ఈయన 2 నెలలు అవుతుందంట. చూడండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మరి. అన్న ఈ గేదె వచ్చేసి అన్న ఎంతకు కొన్నారన్న? ఈ గేదె 1,20,000 కొన్నారంట. ఏం సూడితో ఉందన్న? 8 నెలల సూడితో ఉందంట. చూడండి, 1,20,000 తీసుకున్నారంట. 8 నెలల సూడితో ఉందంట. 7 లీటర్లు ఇస్తుందంట. పొద్దున 7, ఈవినింగ్ 7 లీటర్లు ఇస్తుందంట. పూటకు వచ్చేసి 7. ఎక్కడి నుంచి వచ్చారన్న మీది? ఎక్కడ? తెలంగాణ, ఆంధ్రానా? సంగారెడ్డి నుంచి వచ్చాడంట అన్న. చూడండి, గేదె 1,20,000 పెట్టి కొన్నాడంట. ఎన్నో ఈత అన్న? 3 ఈతలు ఉండొచ్చంట. ఇప్పుడు ఈంత 4వ ఈత అని అన్న చెప్తున్నాడు. చూడండి, గేదె మటుకు జాతి ఏదైనా ముర్రానా? ముర్రా జాతి అంట. అన్న 1,20,000 తీసుకోవడం జరిగింది. చూడండి అన్న, ఈ పడ్డలు వచ్చేసి అన్న వాళ్ళు తీసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మహబూబ్ నగర్. అన్న వాళ్ళు వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. ఈ 4 పడ్డలు అన్న వాళ్ళే తీసుకున్నారు. ఒక్కొక్కటి వచ్చేసి 46,000 తీసుకున్నారంట అన్న వాళ్ళు. చూడండి అన్న, ఏమన్నా సూడితో ఉన్నాయన్నా? క్రాసింగ్ కాలేదంట. క్రాసింగ్ కాలేదంట.
చూడండి మంచి టాప్ క్వాలిటీలో దూడలు తీసుకున్నారు అన్న వాళ్ళు. 3 ముర్రాలు ఉన్నాయి, ఒకటి మిన్నీ గేదె ఉంది. చూడండి గేదె పడ్డా చూసుకోవచ్చు. ఒక్కొక్కటి వచ్చేసి 46,000కు తీసుకున్నారంట. చూసుకోవచ్చు దూడలు మటుకు టాప్ క్వాలిటీలో ఉన్నాయి. ఈ 2 గేదెలన అన్న వాళ్ళు వచ్చేసి 1,50,000కు తీసుకున్నారంట. చూసుకోవచ్చు పూటకు 4, రోజుకు 8 లీటర్లు చెప్పారంట. ఇది వచ్చేసి 3వ ఈత అంట. ఇది వచ్చేసి 3వ ఈత అంట. ఇది కూడా 3వ ఈత అంట. చూసుకోవచ్చు సూడితోనే ఉన్నాయన్నా ఏమన్నా సూడితో అయితే లేవంట. చూసుకోవచ్చు గేదెలు 1,50,000 తీసుకున్నారంట. చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో కామెంట్. మంచి హెవీ సైజు ముర్రా బరగొడ్డను చూడండి, ఫుల్ టాప్ క్వాలిటీలో ఉంది గేదె మటుకు. వచ్చేసి 4 months ప్రెగ్నెన్సీ అంట. చూసుకోవచ్చు ఎవరైనా రైతులు కొనుక్కోవాలంటే ఇలాంటి గేదెలు తీసుకుంటే మనకు చూసుకోవచ్చు. రొమ్ము క్వాలిటీ చూడండి ఎలాగుందో. చూడండి సన్ను బాగా గ్యాప్ ఉంది చూడండి. అలా ఉంటే బాగా మిల్కింగ్ కెపాసిటీ బాగా ఇస్తాయి. చూసుకోవచ్చు హెవీ సైజ్ గేదె చూడండి అన్న. ఎంతకు తీసుకొచ్చో కామెంట్ చేయండి. మూడు బర్రెలు తీసుకున్నారు, ఒంగోలు నుంచి వచ్చారు అన్న వాళ్ళు. చూడండి ఇదేమో 7 నెలల ప్రెగ్నెన్సీతో ఉందంట. 92,000 పడిందంట. ఒక పూట పాలు ఇస్తుందంట. కానీ వాళ్ళు చెప్పడం 7 నెలల ప్రెగ్నెన్సీతో ఉంది కదా దీన్ని వదిలేయండి అని చెప్పారంట. చూడండి గేదె మటుకు మంచి రింగు చూసుకోవచ్చు, సన్ను కట్టు బాగుంది, టాప్ క్వాలిటీలో ఉంది గేదె మటుకు. పూటకు వచ్చేసి 6 లీటర్లు, రోజుకు వచ్చేసి 12 లీటర్లు ఇస్తుంది అని చెప్పారు. చూడండి అన్న వాళ్ళు వచ్చేసి ఒంగోలు నుంచి వచ్చారన్న. చూడండి 3 గేదెలు తీసుకున్నారు, ఇది 2వ గేదె. చూడండి గేదె వచ్చేసి పూటకు 4, రోజుకు 9 లీటర్లు ఇస్తుంది అని చెప్పారు. చూడండి గేదె 5 నెలల సూడితో ఉందంట. చూడండి సన్ను కట్టు కూడా బాగుంది. చూడండి ఇక్కడికి ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చేసి అన్ని తరిపి గేదెలు 5 నెలలు 6 నెలల సూడితో ఉండేటివి వస్తాయి. చూసుకోవచ్చు మనం గేదెలను కొనాలనుకున్నప్పుడు మటుకు మనకు తెలిసిన వాళ్ళని తోలుకొచ్చుకోవాలి, లేదంటే కనుక ఇక్కడ మోసపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళైతే కనుక కరెక్ట్గా రేటు మాట్లాడతారు. మనకు అనుభవం లేదు కాబట్టి వాళ్ళు బాగా రేటు చెప్తారు. ఇప్పుడు ఒకవేళ మనం ఆ గేదెలు నచ్చినాయని మనం జాంకులు ఆ గేదెల దగ్గరికి అన్న ఎంత అన్న అంటే కనుక వాళ్ళకు తెలిసిపోతుంది, వాళ్ళకు నచ్చాయిలే, వాళ్ళు ఎంత చెప్పినా కూడా వస్తారని. అందుకనే మనం వేరే వాళ్ళని పెట్టి చూపించుకొని రేటు మాట్లాడుకోవాలి. ప్రధాంకులు ఆ గేదె దగ్గరికి వెళ్ళి రేట్ అడగకూడదు. చూసుకోవచ్చు గేదె మటుకు 6 నెలల సూడితో ఉందంట. చూసుకోవచ్చు చన్ను క్వాలిటీ బాగుంది. అది వచ్చేసి పాలనరం అలా ఉండాలి గేదెకు వచ్చేసి. చూసుకోవచ్చు గేదె మటుకు బాగా 6 నెలల ప్రెగ్నెన్సీతో ఉందంట. అన్న వాళ్ళు ఒంగోలు నుంచి వచ్చారు. 92,000కు తీసుకున్నారు, ఒక్కొక్కటి 92,000.